చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్, వాయల్పాడ సిఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కుడిబిల్లి ఆదేశాల మేరకు గుర్రంకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్డిపిఓ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులు, మహిళలు, బాలికలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ మాట్లాడుతూ మహిళలు, బాలికలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే భద్రతా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే విధానాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై వివరించి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అపరిచితులతో వ్యవహరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆత్మరక్షణ పద్ధతులపై కూడా అవగాహన కల్పించారు. నేటి డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంలో పాటించాల్సిన భద్రతా నియమాలు, వ్యక్తిగత సమాచార గోప్యత, సైబర్ వేధింపుల నుంచి రక్షణ పొందే మార్గాలను వివరించారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అట్లా అకతాయి పనులు ఏమైనా చేస్తుంటే కూడా మీరు ధైర్యంగా ఏ నెంబర్కి తెలుపుతారో నేను అనేది ఏమంటే ఆ సంఘటన జరిగింది, అది అక్కడితో అయిపోయింది, తర్వాత మీరు స్కూల్కి వచ్చేస్తారు, అంటే ఇంటికి వెళ్ళిపోతారు. దాంతో మీరు సైలెంట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అది ఇంకా విపత్కర పరిస్థితి కూడా దారితీసడానికి అవకాశం ఉంటుంది. మీరు మౌనంగా ఉంటే అవతల చేసేవాడు ఏమనుకుంటాడు, ఏమనుకుంటారు చెప్పండి. మీరు మౌనంగా ఉంటే చెప్పండి, ఒకటి చెప్పండి. వీళ్ళు చేసుకోలేరు, దాని ఇంకా వాడు ఎక్కువ చేస్తున్నాడు అనమాట. అవునా? పోలీసు వాళ్ళు అక్కడ నిఘా పెడతారు. మీరు వచ్చే ఏరియాలో ఎక్కడైతే ఇటు అకతాయిలు ఎవరైతే ఉండి వేధిస్తా ఉన్నారనే దాని మీద నిఘా పెట్టి వాళ్ళని పట్టుకొని వచ్చి కౌన్సిలింగ్ చేసి ఇంకోసారి అటువంటి జరగకుండా చేస్తారనమాట. మీరు సైలెంట్గా ఉంటే ఏమవుతుంది, పోలీసు దృష్టికి రాలేదు, అది అట్లే అంటే సీరియస్ అవుతుంది. అది తర్వాత మీకు తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అది ఇంకా విపత్కర పరిస్థితి కూడా దారితీసడానికి తీసుకుంటుందని మీకు తెలియజేయడం ఒకటి, మీలో ఆత్మవిశ్వాసం కల్పించడానికి కోసమని మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. తర్వాత స్కూళ్ళలో కూడా మనకి తరిగొండ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మన గుర్రంకొండ మండలంలో. కాబట్టి అటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళా వేరే స్కూల్స్లో కూడా జరగకుండా సార్ వాళ్ళు కూడా, మీ టీచర్స్ కూడా, వాళ్ళు కూడా మీకు సెన్సిటైజ్ చేస్తారు, అంటే మీకు చెప్తారు దీని గురించి, మేడమ్స్ కూడా చెప్తారనే ఉద్దేశంతో కూడా